అయిపోయింది ఇప్పటికే. ఇంట్లో మనం వండుకొని చేసుకోవాలంటే ఇదే కష్టం. బా ఈ టైంలో ఇవ్వాల బా డోర్ కొట్టుడు. ఇప్పటికే ఆఫీస్ లేట్ అయిందంటే ఎవరు వీళ్ళు? సుప్రియ మీరా? నమస్తే అత్తయ్య గారు, బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? అబ్బబ్బా ఏంటండి మీరు ఇక్కడే నిలబెట్టి అన్ని మాట్లాడతారా? ఇంట్లోకి రానివ్వరా? అసలే చిరాకు ఉంది. జరగండి. సారీ ఇది అత్తయ్య. రండి అత్తయ్య రండి. రాహుల్, టిఫిన్ చేసావా? లంచ్ బాక్స్ కట్టుకున్నావా? టిఫిన్ చేశాను, లంచ్ బయట చేస్తా, మీరు తినేసేయండి సరేనా? ఇగో బ్యాగ్ ఇక్కడ పెడుతున్నా, నాకు ఇప్పటికీ ఆఫీస్ లేట్ అయింది, టైం బాగా అయిపోతుంది. పోండి అత్తమ్మా, వెళ్ళండి. అత్తయ్య భోజనం చేశారా? టాబ్లెట్లు వేసుకున్నారా? మీరు ఏం భయపడకండి, తగ్గిపోతుందిలే. రాహుల్, ఏంటి ఇవాళ ఇంత లేట్ అయింది? ఇవాళ ఆఫీస్ లో పెండింగ్ వర్క్ ఉండే, అందుకే లేట్ అయింది. సరే రండి, ఫ్రెష్ అవుదు. చాలా టైర్డ్ అయిపోయానండి. ఆ టేబుల్ మీద భోజనం ఉంది, తినేసేయండి. ఏమనుకోకండి, రేపటి నుంచి నాకు ఆఫీస్ ఉంది కదా, వెళ్ళాలి. ఓకే నేను ఆల్రెడీ ఆఫీసులోనే భోజనం చేశా, నాకు కూడా రేపటి నుంచి వర్క్ ఉంది. పడుకో, నేను కూడా పడుకోవాలి. అబ్బా, ఏంటండి ఈరోజు నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, నా వల్ల రాదు. పడుకోండి. ప్లీజ్, నా వల్ల కాదు. సరే. అమ్మా అమ్మా అమ్మా, మాకు ఆఫీస్ కి టైం అవుతుంది, వెళ్ళొస్తాము. నీకు వంట చేసి రెడీగా పెట్టాను, తినేసి టాబ్లెట్లు వేసుకో. సరేనమ్మా. అమ్మా ఏమనుకోకు, చిన్న పని, కిచెన్ లో అంట్లు ఉన్నాయి, కడిగేసేవా? సరేనమ్మా. అబ్బా ఏంటి సుప్రియ, అత్తయ్య ఒంట్లో బాగాలేదు అని ఆమెకి ఎందుకు చెప్తాను? అత్తయ్య మీరు ఏం చేయకండి, సుప్రియ వచ్చినాక చేసుకుంటది. అబ్బబ్బా, అత్త మీద అల్లుడికి ప్రేమ చాలా ఎక్కువైంది. పదండి, మనకి ఆఫీస్ టైం అవుతుంది, లేట్ అయిపోయింది ఇప్పటికే. సరే పా. మా బిడ్డ కన్నా మా అల్లుడే మంచోడు. నాకు ఒంట్లో బాగాలేదని పని ఏం చెయ్యొద్దన్నాడు. నా అల్లుడు బంగారం. అబ్బా చాలా హెడ్ఏక్ గా ఉందండి. ఇప్పుడు నేను వంట చేయలేను, ప్లీజ్ మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోరా. ఏం ఆర్డర్ పెట్టమంటావు? అమ్ములు వచ్చేసారా? వచ్చేసామమ్మా. ట్రాఫిక్ అసలు ఎంత తలనొప్పి వచ్చేసిందమ్మా మాకు. అల్లుడు గారు మీకు ఇష్టమని ములక్కాయ పులుసు చేశానండి. అమ్ములు నీకు ఆలుగడ్డ ఫ్రై చేశానమ్మా. అబ్బో, మా మంచి అమ్మ. ఇల్లు మారదు. అత్తగారు ఎందుకు మీకు ఒంట్లో బాగాలేదు, ఇవన్నీ ఎందుకు చేస్తుండ్రు? పర్వాలేదు అల్లుడు గారు, బాగానే ఉంది ఇప్పుడు. అమ్మా నేను ఫ్రెష్ అయ్యి వస్తాము. సరేనమ్మా. అత్తయ్య గారు, బాబా చాలా బాగుంది వంట. ఎన్ని రోజులైనా ఇట్లాంటి వంట తిని చాలా బాగా చేశారు అత్తయ్య గారు. మీ కూతురు ఉన్నది, ఇలాంటి వంట చేయమంటే ఏదో చెత్త చేత్తది, అందుకు ఎప్పుడు చూసినా సప్పిడి తిండి. పొగిడిని చాలే గాని
పొద్దున్న ఆఫీస్ లేదా, వెళ్ళేది లేదా? పదండి పడుకుందాం. అత్తగారు పడుకోరి. అమ్మా, వంట నిజంగా చాలా బాగుంది, కడుపు నిండా తిన్నాను. ఇంకా పడుకోమ్మా. మీరు సరేనమ్మా. పడుకుంటావా? ఏమైంది? సర్లే పడుకుందా పడుకుందా. వచ్చు కదా మీ అమ్మనే కదా. మల్లుడు చాలా పంచాడు. మా ఆయన ఇంత ప్రేమగా ఎప్పుడు చూడలేదు. ఇటు జిమ్మడిపోను చేత కాక మధ్యలో పారిపోయాడు. ఏం చేస్తాం? ఎంతసేపు అండి? ఆఫీస్ కి టైం అవుతుంది, రండి. సుప్రియ, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెడతా సుప్రియ. హెడేక్ గా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది సుప్రియ. అయ్యో అవునా అండి, సరే ఈ రోజు మీరు ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళొస్తాను మరి. సరేనా? జాగ్రత్త. అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళలేదండి? హెడేక్ గా ఉంది అత్తమ్మ, అందుకే వెళ్ళలే. కొంచెం మసాజ్ చేయమంటారా? మసాజ్ చేయమంటారా? ఏంటి సుప్రియ, తొందర వచ్చావు? అవునండి, ఇవాళ తొందరగా వచ్చేసాను. మీకు హెడేక్ తగ్గిందా? ఎలా ఉంది ఇప్పుడు? తగ్గింది. ఫోన్ చేశారండి? చేశాను, మీరు చేయండి, చేసి పడుకోపో. కొంచెం ఇంకా అట్లే ఉంది నీరసంగా, కానీ పర్లేదు పొద్దుటికి ఇప్పటికి. సరే. సుప్రియ, ఆఫీస్ లేట్ అయితే తొందర. వస్తున్నా అండి. సుప్రియ, హెడేక్ వచ్చినట్టు వస్తుంది, నువ్వు వెళ్ళవా? అయ్యో అవునా అండి, సరే నేను ఉండిపోతానండి. ఈ రోజు ఆఫీస్ కి నేను కూడా వెళ్ళను, ఇంటి దగ్గర సుప్రియ, ఉంటాను. ఇవాళ ఆడిట్ ఉంది, నువ్వు వెళ్ళు ప్లీజ్. సరేనండి, మీరు జాగ్రత్త, సరే సరే, తీసుకోండి. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అబ్బా, వెళ్ళాల్సిందేనా? వెళ్ళు, ఆడిట్ ఉంది కదా. సరే, మీరు జాగ్రత్త అండి. ఓకే ఓకే. ఫోన్
ఎక్కడున్నాము? అయ్యో నా మతి మండ, ఫోన్ మర్చిపోయాను. ఏమైంది సుప్రియ? ఫోన్ మర్చిపోయానండి. ఫోన్ మర్చిపోయావు? సరే బాయ్ అండి. బాయ్ బాయ్. ఏదో రాంగ్ జరుగుతుంది, మళ్ళీ ఒకసారి వెళ్దాం. ఏమైంది సుప్రియ? మళ్ళీ వచ్చినావు? పిల్ల ఎదురొచ్చిందండి. అవునా? అమ్మా అమ్మా, చెప్పము. ఏంటిది? బట్టలు మార్చేస్తానమ్మా, అక్కడ మర్చిపోయి ఉంటాను. సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అత్తయ్య గారు, కొద్దిసేపు అయితే దొరికిపోతుంటుంది. నాకు తెలియకుండా నా వెనకాల ఏదో జరుగుతుంది, కనిపెట్టాలి. వీళ్ళ పని ఇలా కాదు, చెప్పాలి. రారా రాజు, రా. చాలా రోజులు తర్వాత కలిసాము. ఇంకేంటి మరి సంగతి? రండి రండి. వీడు దూరం చుట్టూ, నాకు మరిదవుతాడు. నేను ఎప్పుడు చూడలే. మన పెళ్ళప్పుడు వాడు యుఎస్ లో ఉన్నాడండి, ఇప్పుడే వచ్చాడు. చాలా రోజులు కలిసి. అబ్బా చాలేరా, నీతో చాలా మాట్లాడాలి. దా, మనం బెడ్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుంటా. చాలా మాట్లాడుతుంది. బాయ్ బ్రో. చీ ఊరుకో రాజు, ఏంటా జోకులు? అబ్బా సుప్రియ, ఏం చేస్తున్నావే?
ఇట్లా బా ఏంటి ఏంటి ఈకలు పక్కలు సంసారం గల కుటుంబం ఇది ఏమనుకుంటారు అసలు? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాము, ఏదో కొంచెం చనువుగా మాట్లాడుకుంటున్నాం, దాంట్లో తప్పేముంది? ఏంటే తప్పు? చిన్నప్పటి నుంచి పెరిగితే ఇప్పుడు ఊడాక తిరుగుతారా? అసలు ఏమనుకుంటారు? కొంచెమన్నా సిగ్గుండాలే. అసలు ఏమనుకుంటారు ఏంది? సిగ్గా? సిగ్గుపడే విషయమేనండి ఇది. అసలు మీరు చేసిన దాంతో పోలిస్తే ఇది ఏం తప్పేం కాదు. నేనేం చేసిందే? మీరేం చేశారో నాకు తెలుసు. ఏం చేసినా? ఒక్క నిమిషం ఉండు. చూడండి, ఏంటిది? ఏమైందమ్ము? వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. ఛీ, కామ కోరికలతోటి రగిలిపోతున్నావు. నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. సిగ్గుందా అసలు? కన్న బిడ్డ మొగుడుతోటి పడుకుంటావా? ఫు! ఎందుకే నువ్వు ఇంతకన్నా బ్రతుకుంది? చావు! ఛీ! ఫు! ఏయ్, అన్నిటికీ కారణం నువ్వేరా? అసలు ఎవరు నువ్వు? రేయ్, నీదొక పక్కే నారా. సరే వదలు. నీలాంటి బుద్ధి చెప్పనీకేరా. తన కోసం నేనొచ్చాను. అయినా నువ్వు రోడ్డు మీద కుక్కలు ఒకటే కదరా. మానం మర్యాద సిగ్గు చెరం ఏమైనా కొంచెం ఉంటే నీ తల్లి అంత వయసులో ఉన్న దాంతో ఛీ. క్షమించవే, నేను తప్పు చేసిన. ఛీ! వదలండి నన్ను. నువ్వు బ్రతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే. బ్రతుకున్నాడు వేస్ట్. నేను సావని. అయినా ఇదంతా చేసింది నువ్వు నిజంగానే చావాలని కాదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అది చాలు. ఇదంతా చేసింది నీ తప్పు నువ్వు తెలుసుకొని మంచిగా ఉంటావని. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకు. ఇప్పటి నుంచి అయినా సరే ఇద్దరు సంతోషంగా ఉండండి. ఏ అత్త, రా రా రా. నీ లేచిపోయిన మొగుల్ని తీసుకొచ్చిన. కొంపలు ఆడుతున్నావు ఇక్కడ ఉంటే. అయ్యో, నన్ను క్షమించవే, నేను తప్పు చేసిన. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అంతకంటే నాకేం కావాలి.